శ్రీమించు మా తల్లి శివుని అర్థాంగి, మహిమలు గల తల్లి మంగళ గౌరీ. శ్రీమించు మా తల్లి శివుని అర్థాంగి, మహిమలు గల తల్లి మంగళ గౌరీ. మా పసుపు కుంకుమ చల్లగా ఉందా, మా ఐదు వతనము చల్లగా ఉందా. కన్నె పేరంటాళ కళ్యాణ రేఖ, ఇల్లాళ్ళ నొసటను సౌభాగ్య రేఖ. మా అమ్మ మా తల్లి మంగళ గౌరీ. శ్రీకరి వరదాయిని సరసిజ వదన, సామజ గమన సదయా మాం పాలయ. శ్రవణ మాసాన మంగళ వారాన మా ఇంట వెలసిన మంగళ గౌరీ. శ్రీమించు మా తల్లి శివుని అర్థాంగి, మహిమలు గల తల్లి మంగళ గౌరీ. భక్తితో తోరమ్ము ముంజేత కట్టి, చిత్తశుద్ధిగా నిన్ను సేవించుకొన్నా. ఆపదలలో మునిగి అల్లాడువారు అంబనీ దయ వల్ల గడచి బ్రతికేరు. ఆలికి మగనికి ఎడబాటులైనా అంబనీ కృప వల్ల ఏకమవుతారు. ఏ నోము మానినా నీ నోము మానము, ఏ నోము మానినా నీ నోము మానము. ఏ వ్రతం తప్పినా నీ వ్రతం తప్పము. శ్రీమించు మా తల్లి శివుని అర్థాంగి, మహిమలు గల తల్లి మంగళ గౌరీ. మంగళ గౌరమ్మ వ్రత కథ వినండి, ఆ దేవి మహిమలు ఆలకించండి. ఆది కాలం నాడు అనగనగా ఒక రాజు, ఆ రాజు పెద భార్య అతి పుణ్యశాలి. మంగళ గౌరీనే కోరి కొలువంగా, అంబ కరుణించి ఇచ్చే కూతుర్ని. ఆ బాల పేరే మంగళ గౌరీ, ఆ బాల పేరే మంగళ గౌరీ. ఆ తల్లి
మంగళగౌరి, నీ వరప్రసాది మా మంగళగౌరిని చల్లగా చూడు తల్లి. మాటి మాటికి మొక్కాలా అమ్మా? ఇచ్చిన తల్లి మర్చిపోతుందా? ఆ తల్లికి నీ అంత చురుకు లేదే మరి, అతి మరుపు ఎక్కువ. గౌరీ, ప్రసాదం తీసుకోమ్మా. ముందు పిన్నికి నాన్నకి. గొర్రె కషాయనే నమ్ముతుంది. పెన్నమ్మట పెన్నమ్మ. రామే, ఏమా దుడుకుతాను? నేనెంతో సత్యభామాదేవి, అంతే కదా. కోయిలు కూర్చున్న కొమ్మ మీద కాకి వాళ్తే ఆ కాకి కోయిలు అవుతుందమ్మా. చంపలేసుకో. మళ్ళీ ఎప్పుడు ఆ పొల్లు మాట రాకూడదు. మీ చెల్లెలు కామి చూడు, ఎంత నెమ్మదైందో. దాన్ని అంతా లోపల స్వయం పాకం. ఆ అమ్మ కొలువు చేస్తున్నందుకు ఆవిడ బుద్ధులే అబ్బాయి. రామే, పాపిస్తున్నారు. చెప్పిన మాట పోన్లేండి. మా చెల్లెలు కామే నాకన్నా చాలా మంచిది. దానికి నోటో నాలికే లేదు. దర్శనానికి వచ్చారమ్మా. పొమ్మన ఎవరికి దర్శనం ఇవ్వని చెప్పలే? నువ్వా? ఎవరు అనుకుని పొమ్మన్నా. నిన్ను కాదమ్మా. అబ్బా, తల పగిలిపోతుందండి. మాట్లాడకుండా పడుకుందు, అదే తగ్గిపోతుంది. అసలే పోతే నాకు సుఖం, మీకు సుఖం. అమ్మాయి, ఇలా ఉన్నానని అమ్మతో చెప్పు. పేరెంటానికి వద్దాం అనుకున్నాను, లేచాను, విరుచుకుపడ్డాను. అయ్యో పాపం, అమ్మని పిలుచుకురానా పిన్ని? ఎవరొచ్చి చేసేదే ఉంది, నా బాధ నాదే. ప్రసాదమా? అమ్మ పంపిందా? నేనే పట్టుకొచ్చానన్నా. నా పుట్టినరోజు కదూ, అమ్మతో కూర్చుని అమ్మకు పూజ చేశా, హారతిచ్చా. ఇంకేం, అమ్మంత దానమైనావన్నమాట. పిన్ని నోతరు. ప్రసాదమా? పాలు చుక్కే మింగుడు పడుందే. అబ్బా, వెళ్ళనా నాన్న? వెళ్ళొస్తా పిన్ని. ఆడపిల్లలు అంతే, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే. ఇక ఏడాదో రెండేళ్ళో ఈ ఇంటికి కళ. గౌరికి పెళ్ళి అవుతుంది, కాగానే తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. మా తల్లిని విడిచి ఎలా బ్రతకటం భామా? అంత దుద్దగా ఉంటే ఇల్లరకు ఉంచుకుంటే సరే. అగ్గది కోటికి విలువైన మాట చెప్పావు భామా. అంతే అంతే, ఇల్లరికం ఉంచుకుందాం. కూతురు అల్లుడు రాజ్యం ఏలుకుంటారు. ఇక మన ముగ్గురం మనవల్ని మనవరాళ్ళని మూపున ఎత్తుకొని ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం హోం. భరించలేనండి. కాలబాధేనా? మన ధన్వంతర్ని పిలిపించనా? యమధర్మరాజుని పిలిపించండి. మీరు పోయి విశ్రమించండి. నేను భరించలేనండి. వెళ్ళరేమండి? వెళుతున్నామండి. కామే, అమ్మా, నువ్వు పోయి మల్లెపూలు తీసుకురావే. జడక అమ్మా? చావు బతుకుల్లో ఉంటే జడకంటావేమే? పూలు తెచ్చి తలకి వాసన కట్టేవే. పోవే. అబ్బా, అమ్మా. పాపి, వస్తున్నానమ్మా. ఇంతసేపు ఎక్కడున్నావే పాపి? అక్కడ పొందుతున్నా. ఇది విన్నావన్నమాట. ఎప్పుడో పుట్టబోయే కూతురు బిడ్డకి జీతము భత్యము లేని దాసిగా తమని నియమించారు అయ్యగారు. కలగంటే మనకి పోయిందే ఉందే. కలగ చేసుకోకపోతే ఆ కలే నిజమైతే ఇటువంటి ఊహలకి ఎప్పటికప్పుడు మందు పడాల్సిందే. ఆ ప్రయత్నం మీదనే ఉన్నాగా. తెచ్చేవా ఔషధం? ఒక్క చుక్క చాలు, ఎన్ని ప్రాణాలన్నా తీస్తుంది. ఇందులో కలుపుదాం. ఎందులోనైనా కలుస్తుంది, రుచి పచ్చి ఉండదు. అది ఎత్తు. పిల్లదాన్ని పుట్టినరోజు కదా, లడ్డూలు చేయించి పట్టుకెళ్తా. దగ్గరుండి తినిపిస్తాను. గుటక దిగేసరికి తల్లి కూతురు గుటుక్కుమంటాడు.